కేసముద్ర మండలం బేరువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూగులో భద్రమ్మ వీరన్న ప్రచారంలోకి వెళ్తున్నారు. భద్రమ్మ చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు ఏమో హామీ ఇస్తున్నారు? బేరువాడ అందరికి నమస్కారం. చిన్నోళ్ళ పెద్దోళ్ళకి, బేరువాడ కార్యకర్తలకి అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ తరఫున పార్టీ సర్పంచ్గా నిలబడ్డాను. అందరు నాది కత్తెర గుర్తు, అందరు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపియాలి. అందరికీ ధన్యవాదాలు. ప్రజలకు ఏం హామీ ఇచ్చి మరి ఓట్లు అడుగుతున్నారు ప్రజల్ని? గెలిపించినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారో పైన ప్రభుత్వం నుంచి కోట్లాడి వాళ్ళు ఏం అడిగినా ఇచ్చే అవకాశాలు మాకు గ్రామానికి అభివృద్ధి చేస్తాం. సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ బండారు వెంకన్న గారు మనతో ఉన్నారు. వెంకన్న గారు చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసమై అనుకూలించే అంశాలేంటి? ఈ రోజు మన బేరువాడ గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గుగులోతు భద్రమ్మను కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షతన ఈరోజు సర్పంచ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా సర్పంచ్గా మేము గెలిపించుకోవడం జరిగింది. అంతకుముందు కూడా దీంతో 3 టర్ములు కూడా సర్పంచ్ గెలిపించడం జరిగింది. ఈ గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఉమ్మ గారు, మరి అదేవిధంగా ఎంపీ గారు, మరి మాకు ముఖ్య సలహాదారుడైనటువంటి ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి గారు, మరి భరత్చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ కంచుకోట ఈ గ్రామం ఉండడం జరిగింది. ఈ గ్రామాన్ని అభివృద్ధిని పదవిలో నడపాలని ఈరోజు ముందుకు రావడం జరిగింది. అదే కాదు, కొన్ని రోడ్లు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని రోడ్లు, కొన్ని సీసీ రోడ్లు కానివ్వండి, కొన్ని డామర్ రోడ్లు కానివ్వండి, ఇండ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈరోజు ఇక్కడ మనం ఎమ్మెల్యే గారు గెలిచిన కాంచి కూడా చాలా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. దానికి మా క్యాండిడేట్ గుగులోతు భద్రమ్మను సర్పంచ్గా నిలబెట్టడం, వారు అభివృద్ధి కోసం ముందుకొచ్చి ఈ యువతను ముందుకు తీసుకుపోయి ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి, ఈ గ్రామాల్లో ఉన్న సమస్యల మొత్తం పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇలా గుగులోతు భద్రమ్మను గెలుపు కోసం ఈరోజు ఈ గ్రామంలో అందరం కాంగ్రెస్ కార్యకర్తల గ్రామ పార్టీ అధ్యక్షతన మేము తిరగడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేము గెలిచినాం. కాకపోతే ఏంటంటే మాకు ఒక మెజార్టీ గురించే మేము ఆలోచిస్తాం. కాంగ్రెస్ పార్టీ భద్రమ్మ ఈరోజు కాంగ్రెస్ జెండా ఈ బేరువాడ మీద ఎగరడం ఖాయం. ఇది ఏంటంటే మాకు లీడ్ రావాలని ఒక ఆలోచనతోనే మేము తిరుగుతూ ఉన్నాం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే మీ అందరికీ తెలుసు, బేరువాడలో కేసంద్ర మండలంలో ఉన్న బేరువాడ గ్రామాన్ని ఎన్నో అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎన్ని అంటే ప్రతి ఒక్కటి మీరు కావచ్చు, మీ అభ్యర్థి కావచ్చు, మీ పార్టీ కావచ్చు, గతంలో బేరువాడలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆ సేవా కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? అసలు మేము చేసిన సేవా కార్యక్రమాలు అండి, ప్రతి గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్డు పోయడం జరిగింది. ప్రతి గల్లీకి మేము సైడ్ రన్ తీయడం జరిగింది. ప్రతి మనిషికి మేము పింఛన్లు ఇప్పించడం, కొంచెం కొన్ని పింఛన్లు ఈ మధ్యలో ఆగింది. ప్రతి మనిషికి పేదవారికి ప్రతి ఒక్కరికి మేము తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మొన్న మా ప్రభుత్వం కూడా 3 నెలలు కావాలని 3 నెలల సన్న బియ్యం కూడా మన ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా పొందడం జరిగింది. ఈ గ్రామంలో సీసీ రోడ్లే కాదు, అంతర్గత రోడ్లు కానివ్వండి, ఈ గ్రామంలో రేపు ఇలాగ మన ఎస్సీ కాలనీకి కూడా ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్న, మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎస్సీ కాలనీకి మనకు అంబేద్కర్ భవనం కూడా ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా గ్రామ పంచాయతీ ఉన్నాయి. ఎందుకంటే మేము జడ్పీటీసీగా ఉన్న కాంచి ఈ రోజు వరకు ఈ గ్రామంలో చేయని పని లేదు. ప్రతి ఒక్కటి ముందుకు చేసినాం. ఇంకేమన్నా మిగులు పనులున్నా ఇలా మా సర్పంచ్ రేపు గెలిచిన తర్వాత ఇలా ఎమ్మెల్యే గారి సహకారంతో, రేపు ఎంపీ గారి సహకారంతో, నరేందర్ రెడ్డి గారి సహకారంతో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోయి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏం రోడ్లు కావాలన్నా, ఏ ప్రజలకి అందుబాటులో ఉండాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు తప్పకుండా ఉండేది. ఇదే కాదు, ఇలా కరెంటు విషయాల్లో కూడా మేము ఈ గ్రామంలో ప్రతి ఒక్కటి ఇంకా ఇప్పుడు కూడా 70 పోలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ఎక్కడ కరెంటు పోలు లేకుండా అక్కడ వేయాలని ఇప్పుడు మొన్న కూడా మేము ఇక్కడ పోలు కూడా దింపడం జరిగింది. ఇదే కాదు, మీరు ఈ గ్రామ ప్రజలను అడగండి, కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇలా మేము అభివృద్ధి చేస్తేనే, ఇలా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తేనే ఇలా మాకు ఈరోజు ఈ జనం బ్రహ్మరథం పడతా ఉన్నారు. మాకు మీ అభ్యర్థిని గెలిపించాలంటే మీ సంక్షేమమా, మీరు చేసిన సేవా కార్యక్రమాల, లేదా 6 గ్యారెంటీలు ఏం చూసి ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తుండే, ఏం అడిగి ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నారు? ఒకటి ఇలా మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీల్లో మీ అందరికీ తెలుసు, దాదాపు 6 గ్యారెంటీలు పూర్తిగా వచ్చినాయి. ఏ ఒక్క గ్యారెంటీ ఏ ఒప్పుకుందో అన్ని గ్యారెంటీలు పూర్తిగా వచ్చినాయి. మీకు రైతులకు రుణమాఫీ ఇస్తానని చెప్పిండు. 30,000 కోట్లు రుణమాఫీ ఉంటే 22,000 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వాందే. అదే కాదు, మీకు ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తానన్నాడు.
గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలే. మా ప్రభుత్వం వచ్చినాకనే మొత్తం అందరికీ తెల్ల రేషన్ కార్డులు. ఇలా అడగండి, ఇక్కడ ఉన్న జనాన్ని 10 సంవత్సరాలు వెనకబడ్డ ఈ యొక్క తెలంగాణను ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాదు, మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి నేను అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా యువతకు అన్నాడు. ఇవాళ 55,000 ఉద్యోగాలు కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 6 గ్యారంటీలు ఇస్తాను మేము తప్పకుండా. ఇలా రైతు బంధు ఇస్తానన్నాం, 10,000 ఉన్న రైతు బంధును 12,000 ఇస్తానని కూడా చెప్పినాం. అదే కాదు, మేము కొన్ని మేనిఫెస్టోలో పెట్టని కూడా రైతులకు వడ్లది బోనస్ కావాలన్నా వానకాలం కోసం ఒక్క కింటాకు 500 రూపాయలు కూడా ఎగస్ట్రా కూడా ఈ రోజు మా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా సంక్షేమ పథకాలు ఇంకెన్నో ఉన్నాం. మేము చేయాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు రైతులకు రుణపడి ఉన్న ప్రభుత్వం, రైతులను ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం. కాబట్టి ఇంకా చాలా ఈ 6 గ్యారెంటీలు కాకుండా కూడా ఒప్పుకొని కూడా ఇవాళ ప్రతి ఒక్కటి ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. మీ అందరికీ తెలుసు, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాల చేయని పనులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తూ ఉంది. మీకు తెలుసా, సన్నబియ్యం 3 నెలలది కలిపి ఒకటేసారి ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అది ఎప్పుడన్నా సన్నబియ్యం ఇచ్చిందా? ఇలా దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డి ధరలో పోయి పక్కన అమ్ముకొని బిజినెస్ చేసుకుని లారీల కొద్ది దండుకొని కొంతమంది ఇబ్బంది పడ్డ రోజులు ఉంటే ఇది బాగుండదు. మనం ఏ బియ్యం తింటానో మన ప్రజలు కూడా అదే బియ్యం తినాలని సన్న బియ్యం కూడా ఇలా మా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఇంకా ముందు ఈ గ్రామాన్ని ఇలా మా మురళీనాయక్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని చాలా పనులున్నాయి చేయడం కోసం. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నిటికీ ఇలా మా ఎంపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి గారి సహకారంతో ముందుకు పోతాం. ఇలా డామర్ రోడ్లు కూడా మొన్న 4 కోట్ల రూపాయల రోడ్లు కూడా ఇవాళ మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్ననే 60 లక్షల రూపాయల సీసీ రోడ్లు కూడా ఈ గ్రామంలో పోయడం జరిగింది. ఇలా ఎవరిది ఇదంతా చలవ? ఇలా గ్రామ ప్రజల ఒత్తిడితోని ఇలా యువత ముందుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉంది. కాబట్టి మనకి ఎందుకంటే మా గ్రామ ప్రజలకు మేము ఏ రోజైనా రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో చెప్పి ఈ గ్రామ ప్రజలు గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు బేర్వాడ గ్రామంలో గూలోతు భద్రమ్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని గ్రామ ప్రజలందరూ కూడా గెలుపు దశలో ముందుకు నడుస్తున్నారు. ఆమెను ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో లేదు 10 సంవత్సరాల నుండి. ఆ గతంలో ఇక్కడ ఈ ఊర్లో ఒక ఇల్లు కూడా, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇల్లులు ఇవ్వలేదు. అదేవిధంగా దళితులను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. వారు 3 ఎకరాల భూమి ఇస్తామని 10 లక్షలు లోన్ ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మోసం చేసినటువంటి ప్రభుత్వం. దళిత బంధు కూడా ఇవ్వలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. నేను 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన మా సర్పంచ్ పాలనలో మరి ఒక్క రేషన్ కార్డు ఇద్దామన్నా కూడా అవకాశం ఇవ్వలేదు. ఒక పింఛన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ రకంగా ప్రజలను మోసపూరితంగా వాళ్ళు పాలన చేసిండ్రు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల లోపల భాగంగా మనకు రుణమాఫీ చేయడం జరిగింది, ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది, సన్నబియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మరి ముందుకెళ్తున్నటువంటి బోనస్ కూడా ఇస్తున్నాము. ఇట్లా ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి ఈరోజు మా అభ్యర్థిత్వాన్ని మరి బలపరిచి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా యొక్క అభ్యర్థి భద్రమ్మకు ఓటేసి అధిక మేరతో గెలిపిస్తారని మేము ఆశిస్తూ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. మా అభ్యర్థి గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఇక్కడే ఉంది. ఇప్పుడు ఏదైతే మురళీ నాయక్ కావచ్చు, వేం నరేంద్ర రెడ్డి సహకారంతో ఇప్పుడు 6 గ్యారెంటీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళినాయి. ఇటు సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజలకు అందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మేము మాత్రం బేరువాడిని పూర్తి స్థాయిలో గెలిపించుకుంటామని చెప్పి చెబుతున్నారు. కెమెరా పర్సన్ పవన్తో వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.